సో నీకు గుర్తుందేమో అప్పుడు మనం కావ్య ఏమో అని ఒక ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అయితే గెలికినాం అన్నని అక్కని. సో గైస్ మనం అయితే ఇప్పుడు పోదాం సక్సెస్ఫుల్ అన్నని అయితే ఇరికే పోతున్నాం. పేరైతే చూసుకోండి, కావ్య విత్ 2 hearts. నాకు కాలేదండి 20 లక్షల బండి మీద బండి మీద ఎవరి పేరు? ఎందుకన్నా ఇంకా యాక్టింగ్ లేవనా ఎంబన్నో ఏం తెలియనట్టు ముఖంలో ఆనందం చూడు, ఆనందం చూడు. సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మళ్ళీ అక్కకి అన్నకి ఇది లేట్ చిరబాబాయితో వచ్చినమాట. ఎందుకంటే మన ఇమ్రాన్ అన్న ఇష్టమైన బండి, ఇష్టమైన బండి 20 లక్షలు పెట్టిన కొన్న బండి చూసుకోండి 10R. సో నీకు గుర్తుందేమో అప్పుడు మనం కావ్య ఏమో అని ఒక ఇన్స్టాగ్రామ్ చాటింగ్ అయితే గెలికినాం అన్నని అక్కని. ఇక్కడ మళ్ళీ అదే పేరు పైన మళ్ళీ లొల్లి పెడదామని చెప్పి ఈడొస్తుంది. ఈడ కావ్య చిన్న సింబల్ వస్తుంది. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి అతవా. మన బండితారం కూడా అనమాట. అంటే మేము మన బండి నడపనికి అయితే ఒక మంచిగా తెచ్చుకున్నాము. ఎందుకంటే మాకు బండి నడపనికి రాదు, ఎవరికి రాదు బండి నడపనికి. ఆఖరికి షర్ట్ కూడా రాదు. ఎందుకు మాస్టర్ మాటిమాటికి అడుగుతారు? ఆడికైతే మనం స్టిక్కరింగ్ పోయటే కావ్య చిన్న హార్ట్ సింబల్ పక్కన వస్తుంది. మళ్ళీ ఒక గొడవ నీ ప్లాన్ ఏంటి? నీ స్కీమ్స్ ఏంటి? నీ అప్రోచ్ ఏంటి? అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? చెప్పరా అరే చెప్పరా. పెద్ద లొల్లి పెట్టేస్తుంది ఇంట్లో. ఖాళీ చూసుకోరు, ఇద్దరు నెత్తిలు వాళ్ళు కాలే, ఇద్దరు లోపల మళ్ళా ఒక నెల మనం బయటికి పోవాలి. దొడ్డికాల దద్దమ్మ నీ కళేబరానికి కాకులు ఎత్తుకుపోను. వాళ్ళ లవర్ పేరు రాపిస్తున్నాం దీని మీద. పెద్ద ప్లానింగే, పెద్ద ప్లానింగే. ఏం పేరు? కావ్య పేరు పూజ. మాకు తెలియదు మరి మాకు తెలిసింది కావ్య ప్రాంక్ చేస్తున్నాం మరి పూజ అలాగా కావ్య అలాగా. ఎంతకు తెగించారా? కవాసాకి తీసి కావ్యాన్ని రాపిస్తాను. కవాసాకి తీసేసి కావ్య రేసింగ్ టీమ్, కావ్య ZX10R. కావ్య ZX10R. అన్న పూజని రాపిరా అన్న ఖుషి అయిపోతా అన్న. తెలిసిపోతే ప్రాబ్లం ఇప్పటి నుంచి చిచ్చుల బాబు అక్కకి తెలుసు ఆల్రెడీ. అన్న విజయవాడ అవుతున్నా కూడా తెలుసు కలవనికి. నువ్వు వీడియోలు అన్ని చెప్పక ప్రాబ్లం అయితే రే ఏంట్రా ఇది? సరే నడు, మస్తు అయిపోయింది, మస్తు లేట్ అయిపోయింది. నడు మనం అయితే అడిగి పోయేసి ప్రియుడు ప్రియురాలు కావ్య దిల్ అంట. దిల్ వచ్చి ఇట్లా ఏమంటారు, అదేమంటారు ఐసీ రేట్ వస్తుంది. ఇంత నిప్పులు పెడుతున్నా ఇమ్రాన్ అన్న సంసారం మేము అక్కని కన్విన్స్ చేస్తాం అన్నమాట. అక్క ఏం కాదు అక్క అన్నో మ్యారేజ్ అని చెప్పి. ఇక్కడ కాదు కావ్య పేరు రాదు, మా పూజ ఏమైంది? వాళ్ళ పూజ మర్చిపోయారా? సో మేమైతే పోతున్నాం స్టిక్కరింగ్ అయితే వేపియడానికి. అక్కడ పేరు నడు. సో మేమైతే మళ్ళా స్టిక్కరింగ్ వేపించి మళ్ళా నొల్లి ఏమంటారా చిచ్చులు నడుచుకుంటూ వచ్చినాం. ఎందుకంటే ఇంటి పక్కన ఉంది రెడీమ్ షాప్ మాకు. ఇగో ఈడ కావ్య అని రాయాలి. ఆడ రాస్తే ఈడ కనిపిస్తుంది రా. అక్కకి ప్రత్యేకంగా బండి ఆడ పెట్టి చూపిస్తే పైకి వెళ్ళి కనిపించాలి. కావ్య అని వచ్చి ఒక హార్ట్ సింబల్. ఇగో సేమ్ ఇదే సైజ్ అయ్యి కొంచెం పెద్దగా అంత రైట్.
ఆడ కాకుండా నీ మాట ఎవరు వినేటట్లేడు అంకులు. ఆయననే కన్ఫ్యూజ్ ఉన్నాడు, ఇంకా మంత్రులు కన్ఫ్యూజ్ చేసి సెట్ బుర్రపాడు అయ్యా గైస్ మీరు అయితే చూసుకోవచ్చు. ఎప్పుడైతే మన అక్క పేరు అంత మంచిగా వేసుకోలే, అంత హార్ట్లతోనే వేసుకోలే, అంటే వేసుకోలే ఇలా ఇరికేనికి వేపిస్తారు. ఇప్పుడు మనమే వేసి అక్క వేసి అన్న వేసుకుని సో గైస్ మనమైతే ఇప్పుడు పోదాం. సక్సెస్ఫుల్ అన్నని అయితే ఇరికే పోతున్నాం. పేరైతే చూసుకోండి, కావ్య విత్ 2 hearts. అక్క చూసింది అనుకో సీదా బండి అంటి పెట్టేసా అంటది. ఫస్ట్ అన్నకి ఇచ్చేస్తుంది గప్ప, తర్వాత బండి అంటి పెట్టేసా అంటది. చూద్దాం ఏమంటదో, అడిగి పోయినాకనైతే చూద్దాం. పోయినప్పుడు ఇద్దరు రోడ్డు ఒకరిని ఎత్తి వలగబోతుంది అనమాట. అర్థం కాలే. సో మనమైతే ఇప్పుడు అక్క దగ్గరికి పోతున్నాము. అప్పుడే చెప్పినారా ఆమె కావ్య నిజం అంటే మీరే జోక్ చేసారు. నాకేం చెప్పాలి మరి, నేను చెప్తేనే ఆమె ఇట్లాంటి లెక్కలు చేస్తున్నంటే మీరు ఎవరు నమ్మలేదు. ఇప్పుడేమో సీదా డైరెక్ట్ తెచ్చి పెట్టిండు చూడు. అక్కి ఏమంటలేదు చాలా దుమ్మ అయిపోతుంది. అక్క నువ్వు ఇలా మంచిగా నవ్వుకుంటున్నావు, ఏం చేస్తున్నాడు తెలుసా? ఇది కరెక్టో తప్పో తెలియదు, మేము చెప్పడం కూడా కరెక్ట్ తెలియదు. ఏదో నార్మల్ గా బండి పైనకి వెళ్ళి కవర్ తీసినాం అక్క. దేనికి ఫోటో తీసామా? ఆగు, నువ్వు మోసపోతాయని చెప్తున్నావు. మోసపోతుందిరా, మోసపోయింది. నాకు నేను చూసే బాధ అనిపిస్తుంది తెలుసా వద్దే. నేను అక్కడి నుంచి ఎట్లా చెప్పాలని ట్రై చేస్తున్నారా, మళ్ళీ నువ్వు వచ్చినాక చెప్తావు అని గమ్మునుకున్నా. నీకు తెలియక నువ్వు కిచెన్ ఒకటో కూర్చో. షాపింగ్ పోవాలనుకుంటున్నా. షాపింగ్ షాపింగ్ ఎట్లా వద్దే? షాపింగ్ ఏమో నిన్ను తీసుకోకుండా బిల్లులేమో అడగడుతుండు. ఆవిషపడదు, ఏం చేయాలో ఆలోచించు. అర్థమైతేలే అక్క. అయ్యో బండి పైనకి వెళ్ళి బ్యానర్ తీసినాము, దేనికి బండిది ఫోటో తీసాము అంటే బాబు అంది. ఆగు చెప్పేదాం, ఎందుకు ఎన్ని రోజులని మోసపోతుంది. అక్క ఏం పేరు ఆమె పేరు? ఇప్పుడు కావ్య తెచ్చి పెట్టిండు చూడు. నువ్వు కాదు తెచ్చి పెట్టలేడు వద్దే, తెచ్చి పెట్టలేడు. 20 లక్షల బండి మీద నీ పేరు రాసిందా, ఆమె పేరు రాసిందా? ఎవరు రాలే, ఆమె పేరు రాసుకొని వచ్చిండు వద్దే అన్న. నిజంగా అక్క అసలు మాకు కూడా చెప్పలే. వీడియో తీసామని చెప్పి, ఫోటో తీస్తా అని చెప్పి బబ్బు గారు తీసిండు సడన్ గా బ్యానర్, ఫోటో దిగుతా నా బండి పైన సడన్ గా కావ్య లవ్ ఇమ్ము అని రాసేది ఉండే. ఇంకా వానపాం వెధవ, తొండం తీపిన గున్న ఏనుగు మొహలా మొహం చూడు, పోతావురా రే, నాశనమైపోతావు. అన్నయ్య ఏడం చాలా తప్పురా బాబు. అవు చాలా తప్పు, చాలా తప్పు. చాలా తప్పు. ఇట్లా నిన్ను అక్క రాముని లెక్క భావిస్తుంది, కానీ నువ్వేమో ఇట్లా చిలికి లెక్క చేస్తావు అనుకోలేదు. ఎదవ ఎట్టకారాలు వద్దు. అక్క జల్దీ రా అక్క. ఇలా బండి మీద రాస్తాడు, రేపు ఇంటి కాగితాల మీద రాస్తాడు. ఇంటి కాగితాల మీద రాస్తాడు, గుండె మీద పచ్చబొట్టు కూడా వేపించుకుంటాడు రేపు. నాకు కాలేదు. 20 లక్షల బండి మీద చూసిన అక్క ఛానల్ కన్నా ఆమె పేరే పెద్ద ఉంది. ఎప్పుడు వేపించినా తెలియదు. అయ్యో హార్ట్లు ఇక ఆల్రెడీ గీతాలు ఉన్నాయంటే ఇది పాతది, ఇక ఆల్రెడీ గీతాలు కూడా ఉన్నాయి. ఎప్పుడో వేపించండి. బెండకాయ దొండకాయ కావ్యన గుండెకాయ అందుకే వేసుకుండు అన్నకి.
లోపల లోపల ఉన్నాడు కదా. ఆగు. వచ్చిందా కావ్య అని అడుగుతా. వచ్చిందా? బండి మీద ఎవరి పేరు? ఏ బండి పై- ఏం చేద్దాం అనుకుంటున్నాను? ఏ బండి మీద? ఏదైనా బండి మీద, నీ బండి మీద ఇప్పుడు పోయి. మాకేమో చెప్పొద్దు ఆమె పేరు అని ఇప్పుడు ఏకంగా బండి మీద రాసేసినావు పేరు. ఈ రోజు మంచోడు అనుకున్నాను, ఏ రోజు ప్రశాంతంగా బతుకున్నాడు. కొంచెం మరి వెళ్ళిపో, నన్ను వదిలేసి ఒక పని అయిపోతుంది. బయటికి తీసుకోపో అడుగు ఏంది ఏంటి? అబ్బా, ఏం తెలియనట్టు ఏడ రాసి అంటాడు. ఇలా బండి మీద రాపిస్తారు, ఆస్తి మీద రాపిస్తావు పేరు. మమ్మల్ని కొడితే ఏమొస్తుంది? ఏమొస్తుంది ఆడ? మమ్మల్ని కొడితే ఏమొస్తుంది నీకు? ఏం రాపించారు? ఆ, మళ్ళా కవరింగ్. ఏం రాపించారు? అది కాదన్న నీ బండి చూడాడా? ముఖంలో ఆనందం చూడు. అక్క కావ్య ముఖంలో ఆనందం చూడు. ఎందుకు వస్తుంది నీకు? దొంగ ప్రామిస్ వద్దు. ఎన్నిసార్లు అయ్యా. ప్రామిస్ వద్దు? మెసేజ్ ఇచ్చింది అదే కదా. అదే కావ్య ఏమో. వద్దే ముంగట తీసేసాను. షో. వద్దే ముంగట తీసేయాలో వద్దు వెనకాలేమో ఇట్లా పేర్లు రాపించుకోవాలా. దొంగ యాక్టింగ్ ఎందుకు చేస్తున్నావు? అన్న యేసుడు ఎందుకు తీసుడు ఎందుకన్నా? దారం నీ దగ్గర ఉంటుంది కన్నా నీకు ఎంత ప్రేమ ఉంటే నువ్వు ఇట్లా వేయించుకుంటావన్నా? అందరు చూసేసారు ఆల్రెడీ. నువ్వు వేసినావన్నా? నేను చేయలేదు, నేను కాదు. ఎందుకు గుర్తుపడుతున్నావు? ఎందుకు గుర్తుపడుతున్నావు? చూసినావా ఎట్లా దొంగ లెక్కలో? పెద్ద అవుతుందంటే మరి ఎందుకన్నా రాపించుకున్నావు? రాపించుకునే ముందు ఉండాలి నీకు. ఏమంటారు? దొరికిపోయినా అంటారు. ఉండకపోతే ఎవరు నడుపుతారు? నడపడానికి కోరుకోవచ్చు. మాకు రానేరావు, మాకు యాక్టివ్ వచ్చు ఖాళీ తిన్నారు మాకు రావాలి. నేనేం రాపియలే, నేను తీసుకోవాలి. విడిపోదాం అంటే విడిపోదాం, అర్థమైందా? ఎందుకు విడిపోదాం? నేనేం రాపియలే అంటున్నా. మెల్లగా కారికి ఎక్కు, తప్పించుకోని. అరే ఇద్దరు పిల్లల్ని ఫస్ట్ పెట్టుకొని స్టోరీ నీ బతుకు. ఫు! తీసుకొచ్చిన రమ్మనవేంటి? ఆంటీ వాళ్ళందరూ చూస్తున్నారు. చూడండి మరి. అరే వాళ్ళు అరే సరే ఆగు, ఆగు. నేను ఒక మాట చెప్తా. ఏంది? ఏ మాటలే చెప్తాడు. నేనేం ఏంది? అరే, వాళ్ళు రాపించారు. ఎక్కువ మాట్లాడు. వాళ్ళు రాపించారు. చేతిలో కొట్టేస్తాం. ఎందుకన్నా ఇంత మంచి భార్య ఉన్నాక? నేను ఒక మాట చెప్తా. ఇప్పుడు నేను ఇది చేయలే అంటే నేను ప్రూవ్ చేస్తా. తీసుకో వాళ్ళు ఏం చేసిరు, అది ప్రూవ్ చేస్తే ఏం చేస్తాం? అరే మజాక్ లో ఫస్ట్ గర్దం పట్టుకొని ఉంది, నీ గర్దం ఇలా కొట్టేస్తా. నేను ఏం చేయాలన్నా? నువ్వు మళ్ళా కవరింగ్ మెల్ల దొరికిపోయాక ఏ రోజు ఏందన్నా నామకం చూస్తున్నావు? ఏంది? కొట్టానంటే గొక్కెట్టాడుతో యాదవా అంతనే ఉంది. నమ్మకం ఉంది కదా అక్క. నమ్మకం పెట్టుకోవాలా? అది కావ్య, నేనే సరే ఫోన్ రాపిస్తా. చెక్ చేయి. ఫోన్ ఇ. ఫోన్ ఇవ్వండి, ఫోన్ ఇవ్వండి. తీసుకో, చెక్ చేసుకో. ఇగో అందుకే చేస్తున్నావు. అన్ని నాకు తెలియదా? delete delete చేసినావని. వీళ్ళందరూ అట్లా చేస్తురు అక్క. చూడు. హారిక నువ్వు అరే, నేను పెళ్ళైన నీ బండి మీద రాసి అట్లనే ఉంటది. వాళ్ళ ఫోన్ ఎందుకు పెడుతురు? వెళ్ళి పెట్టలే. ఇగో, సుజాత చెప్పాలా? చెప్పాలి చెప్పు. చేయి నమ్మ బతుకు బురదలో పంది బతుకుతుంది, నువ్వు బతుకుతున్నావు ఎందుకురా? ఎదవన్నారు ఎదవ కోపం. టాపిక్ డైవర్ట్ ఎవరు చేస్తుండు. రాపించారు? అన్నా, నువ్వు రాపించినావు. అలా కావాలంటే proof చేపిస్తాం. వెంటనే తీసుకున్నావు. ఓవర్ నిజం చెప్పు. ఏడా నేను చూస్తా, ఏడా చూస్తావు? ఏడా నాడు. ఇర్ఫాన్ ఓవర్ రాపించారు. అరే వాడే అన్నా ఓవర్ రాపించారు. ఇర్ఫాన్ అడుగుడు కాదు, ఫస్ట్ వాడే అంటుండు నయా మమ్మీ అని. నమ్మకం లేదా? నమ్మకం ఉంది. ఫస్ట్ ఏమన్నా అడుగు. మీరే రాపించిండ్రేమో తీసుకోయన్నా. అన్నలా అనమాట. అన్న, నాకు ఎట్లా కొడతావు? ఇడికి ఎట్లా నాకు వచ్చినావు? ఎట్లా కొడతావు? మాట్లాడు రిప్లై కావాలి నాకు. కొడతా. ఎట్లా కొడతావు? ఎప్పుడు ఇట్లా కొడితే ఎట్లుంటాయి? నాకు కూడా వచ్చి కొట్టడానికి.
వాస్తవాలు బయటకు వస్తే పడతలేదా? డైజెస్ట్ అయితే లేదా? డైజెస్ట్ అయితే లేదు. ఆడ కింద పెట్టు, అన్న కాదు అన్న. किसको मारेंगे? उसको। అన్నా ఫస్ట్ వీడే నయా మమ్మీ ఆయా అన్నాడు. నయా మమ్మీ बोले बोले What an intelligent boy. So sweet. ये बटको इरफान किसको मारो? पकड़ो इरफान को पकड़ो। इरफान ये पुकारो। బాబు ఆడే ఐడియా ఎవరు ఇచ్చింది? మాట చెప్పాలా? నేను నిజంగా నేను బయటికి వెళ్ళి నేను బయట ఉండి నేను వచ్చేటోడు ఉంటే పక్కా నాకు చంపేస్తుండే. నేను ఇంట్లో సో గైస్ చూసిరా మనం ఎందుకు అంతగానం ముసలోని అయిపోయినా ఇప్పుడు ఎవరు చూస్తారు? చేయనిస్తలే కలర్ కూడా కలర్ వేసినావు తెల్లగడ్డం వచ్చింది మొత్తం. గైస్ నాకు తెల్లగడ్డం వచ్చినా అట్లనే ఉండు అంటది. ఎవరు చూడొద్దంట నాకు. దేనికంటే వీళ్ళు అంటే నీకు అందరు చూడాలా? అరే ఉండదా అరావై కొంచెమైనా? ఎందుకుంటదా నా పెళ్ళి నీకు? इरफान जो इरफान इरफान किसको मारेंगे? హారిక హారిక ఎవరు రాపించిరా చెప్పు. అన్నా నీ బండి ముడతానా? నీ బండి ముడతానా? నీ బండి ముడతానా? నా రొట్టో ప్రతి ఓడు డైరెక్షన్ చేసేవాడే. इरफान किसको मारेंगे? कौन मारे तुम्हाको? कौन मारे? बाबू అన్నా బండి 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 నడిపింది ఆయన కొట్టావా? అన్న నేను ఎందుకు ఒక్క నిమిషం. లాస్ట్ టైం బండి దాచిపెట్టినప్పుడే నన్ను కొట్టినావు. మీరు ఎప్పుడు మమ్మల్ని ప్రశాంతంగా బతకనియరా? కలిసి నాకు ఎప్పుడు విడగొట్టాలి, ఎప్పుడు స్విచ్లు పెట్టాలి కొట్టే ముందట ఆలోచించాలి. 10 సార్లు ప్రాంక్ చేస్తాడు, 9వ నిజం చేస్తాడు. నువ్వు కదా किसको मारो? किसको मारो? किसको किसको? मम्मी को? किसको? बनर बनर मारो 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 రే అన్న మీరు ఇట్లా పద్ధతి ఆమె నేను నిజంగా నేను ఒక మాట చెప్తున్నా నాకు ఇట్లా ఈయన కూడా ఉన్నాడు మధ్యలో. పూజ పేరు తీసేసి మధ్యలో. ఏం జరిగింది? ఏం జరుగుతోంది? ఏం జరగబోతోంది? ఏమైందన్నా? దొరికిపోయినావు. దొంగ దొరికిపోయినాక మళ్ళా ఇప్పుడు చెప్పు ఓవర్ రాపించు. నువ్వు నేను చెప్తాను కలిపి రాపించు. ఇప్పుడు బండి స్టిక్కర్ తీరు ఆ స్టిక్కర్ తీసే స్టిక్కర్ తీసే స్టిక్కర్ దీపో. అరే అక్క జస్ట్ ఇమాజినేషన్ కి రాపేసాను అక్క, ఏం కాదు తీసేయ్. అన్న మీరు ఇట్లా చేస్తున్నారు అనుకో, నేను నిప్పు పెట్టాలా మీ ఇంట్లో కవిత చెప్పాలా? ఇడ కావ్య ఇడ కవిత. ఓహో రాజాజీ.